మధ్యప్రాచ్యం నుంచి ఒక సంచలనమైన క్లెయిమ్. ఇరాన్ నెతన్యాహును టార్గెట్ చేసిందట. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లేదా ఐఆర్జీసీ ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్పై బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేశామని దీంతో మీడియాలో ఒకటే ప్రశ్న, అసలు నెతన్యాహు భవిష్యత్తు ఏంటి? కాని ఇజ్రాయెల్ వెంటనే రియాక్ట్ అయింది. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే అని ఇజ్రాయెల్ అధికారులు అంటున్నారు. ఇదే ఆధునిక యుద్ధాల్లో కీలకమైన ఇన్ఫర్మేషన్ వార్. ఇక్కడ మాటలే ఆయుధాలు. సొంత సైనికుల్లో ధైర్యం నింపి శత్రువుల స్థైర్యాన్ని దెబ్బతీయాలి. సరే, ఈ ప్రచారాన్ని పక్కన పెడితే అసలు గ్రౌండ్లో ఏం జరుగుతోంది? ఇరాన్కి శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్సున్నాయి. అవే వాళ్ల బలం. దీనికి ఇజ్రాయెల్ సమాధానం వాళ్ల ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఈ కవచాన్ని ఛేదించడం సాధ్యమా? కొత్త రిపోర్ట్స్ చూస్తే ఇరాన్ మిసైల్స్ ఈ డిఫెన్స్ని దాటుతున్నాయని తెలుస్తోంది. ఇది కేవలం ఒక దాడి కాదు, ఈ ఘర్షణ వేగంగా విస్తరిస్తోంది. ఇరాన్ చాలా దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది. దీంతో పరిస్థితి చాలా సీరియస్గా మారి ఒక ప్రాంతీయ యుద్ధం మొదలైంది. ఇదంతా చూస్తుంటే నెతన్యాహూపై ఇరాన్ చేసిన ఆ క్లెయిమ్కి ప్రాధాన్యత పెరుగుతోంది. ఐఆర్జీసీ ప్రకటన చాలా స్పష్టంగా ఉంది. నేరుగా ఇజ్రాయెల్ ప్రధానినే టార్గెట్ చేశామన్నారు. ఒకవేళ ఈ దాడి నిజమైతే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ యుద్ధంలో ఇరాన్కు ఇది చాలా పెద్ద విజయంగా నిలుస్తుంది. అసలు నిజమేంటో తేలని ఈ వార్ ఈ ప్రాంత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. నమస్కారం. ఈరోజు మన చుట్టూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని కీలక పరిణామాల గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఓ పెద్ద అంతర్జాతీయ సంక్షోభం గురించి చూద్దాం. ఆ తర్వాత దాని ప్రభావం మన దేశంపై ఎలా పడుతుందో తెలుసుకుందాం. ఆపైన హోలీ పండుగ తేదీలపై ఉన్న కన్ఫ్యూజన్ను క్లియర్ చేసుకుని దేశంలోని మరికొన్ని ముఖ్యమైన వార్తలను చకచకా చూసేద్దాం. అన్నింటికన్నా ముందుగా మాట్లాడుకోవాల్సిన అతి పెద్ద వార్త ఇరాన్ నుంచి వస్తోంది. అక్కడ సర్వోన్నత నాయకుడు అయతొల్లా ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ జరిపినట్టుగా చెప్తున్న దాడిలో మరణించారు. ఇది మధ్యప్రాచ్యంలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందంటే చూడండి. దాడి జరిగిన మొదటి రోజే ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. వెంటనే ఇరాన్ 40 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ఆయన తర్వాత వారసుడిగా కొడుకు పేరు వినిపిస్తోంది. ఇక రెండో రోజుకల్లా ఇరాన్ ఊరుకోలేదు. ప్రతీకారంగా యుఏఈ మీద ఏకంగా 100కి పైగా క్షిపణులతో దాడి చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. సరే, ఈ దాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు ఎలా స్పందించాయి? ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రపంచం రెండుగా చీలిపోయినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రూరమైన ఖమేనీ చనిపోయాడు అని ట్వీట్ చేస్తే, మరోవైపు రష్యా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు కాస్త సంయమనం పాటించాలని, చర్చలు జరపాలని అంటుంటే, ఒమాన్ మాత్రం ఈ గొడవకు దూరంగా ఉండమని అమెరికాను హెచ్చరించింది. ఇక వాషింగ్టన్, లండన్ వీధుల్లో కొందరు సంబరాలు చేసుకున్నారని వార్తలొస్తే, ఇరాన్లో మాత్రం అమెరికాకు మరణం అంటూ లక్షలాది మంది వీధుల్లోకొచ్చి ఏడుస్తున్నారు. ఈ రాజకీయాలు, దాడులు ఒక ఎత్తైతే, దీనివల్ల జరిగిన ప్రాణనష్టం చాలా దారుణం. ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు, మనవరాళ్లు కూడా చనిపోయారు. ఇరాన్కు చెందిన చాలామంది పెద్ద పెద్ద అధికారులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఎంతలా అంటే, ఇరాన్ టీవీలో ఓ న్యూస్ యాంకర్ ఈ వార్త చదువుతూ లైవ్లోనే ఏడ్చేశారు. ఈ గొడవ ఇరాన్కే పరిమితం కాలేదు. పాకిస్తాన్లోని అమెరికా కాన్సులేట్ దగ్గర జరిగిన నిరసనల్లో 10 మంది చనిపోయారు. అంతకన్నా దారుణం, ఇరాన్లోని ఓ బాలికల స్కూల్పై జరిగిన దాడిలో 165 మందికి పైగా విద్యార్థినులు మరణించారు. సరే, ఈ గొడవంతా ఎక్కడో మధ్యప్రాచ్యంలో జరుగుతోంది గదా, మనకేంటి సంబంధం అని అనుకోవచ్చు. కాని దాని ప్రభావం ఇప్పటికే మన దేశం మీద పడటం మొదలైంది. ఎలాగో చూద్దాం. మనపై పడే మొట్టమొదటి అతిపెద్ద ప్రభావం మన జేబు మీదే. అవును, ఆర్థికంగా. ఈ గొడవల వల్ల ముడి చమురు సరఫరా దెబ్బతింటే మన దగ్గర పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 12 రూపాయల వరకు పెరిగే ప్రమాదముంది. అంతేకాదు, బంగారం ధర కూడా ఆకాశాన్నంటుంతోంది. ఏకంగా కిలో 70,90,000కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ధరల సంగతి పక్కన పెడితే, మన రోజువారీ జీవితం మీద కూడా దీని ప్రభావం చాలానే ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ ఇండియా, ఇండిగో గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలను రద్దు చేశాయి. దీనివల్ల మన పర్యాటకులు, విద్యార్థులు, చివరికి సెలబ్రిటీలు కూడా చాలామంది దుబాయ్లో చిక్కుకుపోయారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే, ప్రధాని మోదీ స్వయంగా అత్యవసర భద్రతా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.
పశ్చిమాసియాలోని మన విద్యార్థుల కోసం CBSE బోర్డు పరీక్షలను కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఇక దేశంలోని లక్నౌ, భోపాల్ లాంటి నగరాల్లో నిరసనలు, క్యాండిల్ మార్చ్లు జరుగుతున్నాయి. సరే, అంతర్జాతీయ విషయాల నుండి మన దేశీయ అంశానికి వద్దాం. ఈసారి హోలీ పండగ ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై చాలా గందరగోళం నడుస్తోంది కదా. అసలు విషయమేంటో చూద్దాం. ఇక్కడ కన్ఫ్యూజన్కు కారణం చంద్రగ్రహణం. చూడండి, మార్చి 2వ తేదీన హోలికా దహనం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి తిథి మొదలవుతుంది. అయితే మార్చి 3వ తేదీ ఉదయం 6:21 నుంచే చంద్రగ్రహణం వల్ల సూతక్కాలం అంటే అశుభ సమయం మొదలవుతుంది. అందుకే ఆ రోజు రంగులు ఆడకుండా గ్రహణం ముగిశాక అంటే మార్చి 4వ తేదీన రంగుల హోలీ జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. ఇది అసలు లెక్క. రైట్. ఇక దేశవ్యాప్తంగా జరిగిన మరికొన్ని ముఖ్యమైన వార్తలను ఒక్కసారి వేగంగా చూసేద్దాం. ముందుగా క్రీడాభిమానులకు ఒక గుడ్ న్యూస్. మన టీమిండియా వెస్టిండీస్ను ఓడించి T20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం లఖ్పతి బిటియా అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ప్రతి బాలిక పేరు మీద ప్రభుత్వం 56,000 రూపాయలు డిపాజిట్ చేస్తోంది. ఈ మొత్తం ఆ పాపకు 21 ఏళ్లు వచ్చేసరికి ₹1,00,000 పైగా అవుతుందట. ఇక మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే, తమిళనాడులో ప్రధాని మోదీ 700 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరో షాకింగ్ విషయమేంటంటే, మన దేశంలో మద్యం తాగని వాళ్లలో కూడా 40% మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారని ఓ రిపోర్ట్ తేల్చింది. SBI క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లకు ఒక అప్డేట్. ఏప్రిల్ 1 నుండి నెలవారీ క్యాష్ బ్యాక్పై పరిమితి విధిస్తున్నారు. ఇక చివరగా బీహార్లో ఒక విషాద ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ విషవాయువు పీల్చి ఒకే కుటుంబంలో 4 చనిపోయారు. మొత్తం మీద చూస్తే, ఒకవైపు ప్రపంచాన్ని కుదిపేసే సంక్షోభాలు, మరోవైపు మన వీధిలో జరిగే చిన్న విషయాలు, ఇలా ప్రతిరోజూ ఎన్నో వార్తలు. మరి ఇన్నింటి మధ్యలో మనం దేనికెక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ వార్త నిజంగా మన జీవితంపై ప్రభావం చూపుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే.